అడిగేటువంటి చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు మాత్రం అరవడం కానీ స్కూల్లో వచ్చినట్టు అరవకుండా జాగ్రత్త కంట్రోల్ చేసి చాలా ఓపిక ఉంటారు. దీన్ని తెచ్చుకోవచ్చు. అట్లాగే వాళ్ళు తీసిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి స్టేజ్ మీద ఫోటో తీసినప్పుడు కానీ ఓపిక వాళ్ళ ఫోటోలు తీసుకుంటున్నారు. దీనికి టీచర్స్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అట్లాగే సోషల్ మీడియాకి సంబంధించి ఈవెంట్లు అంటే 2వ తారీఖు సోషల్ మీడియా ఇచ్చారు. 2వ తారీఖు నుంచి 5వ తారీఖు దాకా వర్క్ చేయడం జరిగింది. అయితే టైం సరిపడదు. ఈవెంట్లు ఇన్నున్నాయి ఎన్ని అర్థం చేసుకోవడానికి టైం పట్టింది. ఎందుకంటే గతంలో మనము ఈవెంట్లు ఉన్నాయి అనుకోండి, ఎంటర్ కాలేదు కాబట్టి ఇప్పుడు కొత్తగా ఎంటర్ అయ్యాము. దాన్ని ఇప్పుడు అర్థం చేసుకొని మొత్తం ఎన్ని ఈవెంట్లు జరుగుతూ ఉన్నాయి ఒక పేపర్ మీద మంచి వర్క్ చేసి 3 సార్లు మీటింగ్ వేసి ఈవెంట్కి ఎంతమంది పెడదామని టీం తీసుకొని వేయడం జరిగింది. అట్లాగే ఈ మా టీంకు సంబంధించి మొత్తం 15 మంది చేశారు. అదనంగా ఒక 5 ఎక్స్టర్నల్గా చేశారు. మొత్తం ఆ టీంలో 7 ఉన్నారు మెయిన్గా చేసేవాళ్ళు. తర్వాత ఒక 7 కలుపుకున్నాం. తర్వాత 20 మంది దాకా వర్క్ చేశారు. సంబంధించి సంబంధించి ఈ ప్రమోటింగ్కి సంబంధించి మొత్తం 20 మంది వర్క్ సంబంధించి మొత్తం 7,000 ఫోటోలు తీసాం. ఆల్రెడీ 7,000 ఫోటోలు 570 వీడియోలు తీసాం. 570 వీడియోలు తీసి ఈ షార్ట్స్ ఒక 120 షార్ట్స్ ఉన్నాయి. చిన్న 1 మినిట్ లోపు అవి ప్రమోట్ చేయలేదు. ఇంకా అవి పెండింగ్లో ఉన్నాయి. ఇంకా చిన్నగా ప్రమోట్ చేయాలనుకున్నాం. మొత్తం 270 వీడియోలు ప్రమోటింగ్ వెళ్ళాయి. ఈ ప్రమోటింగ్ అంతా ఒంగోలు చిల్డ్రన్స్ క్లబ్ ఫేస్బుక్ పేజీ ఉంది. ఆ పేజీలోనే ప్రమోట్ చేస్తూ ఉన్నాము. ఆ పేజీకి సంబంధించి ఫస్ట్లో 30 మంది ఉన్నారు ఫాలోవర్స్. ఇది 5కు ముందు. తర్వాత ఇప్పుడు 101 ఫాలోవర్స్ ఉన్నారు. ఫస్ట్ సంబంధించి 518 దాకా రీచ్ ఉంటుంది. రీచ్ ఫాలోవర్స్ రీచ్ ఇప్పుడు 66,846. టార్గెట్ 1,00,000 దాటాలంటే ఈ సహకారం ఉండాలి. ఎందుకంటే 1,00,000 టార్గెట్ అనుకున్నాం. 1,00,000 టార్గెట్ వెళ్ళిన తర్వాత ఆ పేజీ ఫేస్బుక్ కూడా మేటావాడు మనకే ఇస్తాడు. దాన్ని ప్రమోటింగ్ కానీ యాడ్స్ కానీ బాగా ఉపయోగించుకోవచ్చు. అట్లాగే ఆ పెండింగ్ ఉన్న వీడియోలు కానీ దాదాపు ఫోటోలు మొత్తం క్లియర్ అయ్యింది. డబల్ ఎంట్రీలు ఉన్నాయని తీసేసి చేశాం. మొత్తం మీద 2,300 ఫోటోలు ప్రమోట్ చేశాం. అది కాబట్టి ఇంకో విషయం ఏంటంటే స్టేజీలు మొత్తం 6 7 ఉన్నాయి. అక్కడ కాపుపల్ల మండపం కానీ మిగతా వంటలు కానీ అన్నింటిలో కవర్ చేయడానికి ప్రయత్నం చేశాం. ఒక డ్రోన్ అనుకున్నాము. డ్రోన్ కూడా వచ్చారు. అయితే డ్రోన్ వచ్చినప్పుడు 11 గంటలకు వచ్చింది. డ్రోన్ 11 గంటల తర్వాత 12 గంటలకి ఆ టైంలో ఎక్కువ మంది పిల్లలు ఊరంతా నిండారు. ఆ టైంలో కొద్దిగా కవర్ చేస్తుంటే కొంచెం ప్రమోటింగ్గా బాగా ఉంటాయి. అది ఈ దీనికి సంబంధించి ఫస్ట్ స్టేజ్లో ఉన్న ఒక అబ్బాయి దినేష్ ఉన్నారు. ఆ అబ్బాయి ఉదయం 10 గంటల నుంచి స్టార్ట్ చేసి సాయంత్రం 7 వరకు వాళ్ళ ప్రోగ్రామ్ అయిపోయింది. ఆ అబ్బాయి ఆ అబ్బాయి ఎంతో కంట్రోల్ చేశాడు. ఎందుకంటే టీచర్లు అటు వస్తున్నారు. అది ఫోటో అంటే స్టేజ్ చిన్నదైంది, తలకాయ కనపడతాం. దాన్ని కంట్రోల్ చేసుకుంటా చేశారు. దాన్ని ఫస్ట్ స్టేజ్ యొక్క సజెషన్ ఏంటంటే ఈసారి దాన్ని స్టేజ్ ఇవ్వండి, జాగ్రత్తగా ప్రయత్నం చేయండి. అంటే గ్యాప్ ఎక్కువ వచ్చాడు. గ్యాప్ ఫోటోలకి మీడియా గ్యాలరీ పెట్టలే. ఆ మీడియా గ్యాలరీ కూడా పెట్టి ఆ స్టేజ్ని ముందుకు ప్రయత్నిస్తే మిగతా వాళ్ళు కూడా అంతా కూర్చోడానికి అవకాశం ఉంటుంది. ఆ స్కూల్స్ వాళ్ళు చూడటానికి వచ్చిన చుట్టూ నిలబడ్డారు. వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉంది. ఇద్దరు కూర్చోబెట్టి మన స్టేజ్ వైజ్ ఇస్తే అది కొంచెం ప్రయోజనం ఉంటుందని అది గమనించింది. అట్లాగే కోలాటం స్టేజీ కొంచెం తక్కువైంది. అయినా కానీ కొంచెం చేశాడు. సుబ్బారెడ్డి రాలేదు. సుబ్బారెడ్డి కూడా 10 గంటలకు స్టార్ట్ చేసి కోలాటం అయిపోయి 2 గంటలకు ఇప్పుడు అయిపోయింది. కోలాటం మొత్తం 42 భోజనానికి కూడా మళ్ళీ 3:30 అయింది. ఆ 3:30 దాకా పనిచేసింది అబ్బాయి. ఆ అబ్బాయి శ్రమ ఏంటంటే మేమైతే స్టేజ్ దగ్గర స్టాండ్ పెట్టుకొని వీడియో తీసాం.
సుబ్బారెడ్డి అనే అమ్మాయి చుట్టూ తిరుగుతా ఫోటో పట్టుకున్నాడు. అసలు పాసు కూడా బాగా మేము కూడా టైర్డ్ అయిపోయి ఆ అబ్బాయిని కేటాయించాం. ఆ అబ్బాయి 3:30 దాకా ఉండి అందరినీ కవర్ చేశాం. పిల్లలకు సంబంధించి కోలాటకు సంబంధించి ఒక వీడియో బాగా ఉంది. ఎందుకంటే చక్కబల్లి చేశారు. చక్కబల్లిన చిన్న పిల్లల కాడి నుంచి పెద్ద పిల్లలు ఉన్నారు, 10th క్లాస్ 9th క్లాస్ ఉన్నారు. వాళ్ళు అద్భుతంగా చేశారు. ఆ చక్కబల్లి ఒంగోలు చెప్పిన ఫస్ట్ ఉంటుంది, అది చూడండి. వాళ్ళు ఎవరు అని ఎంక్వైరీ చేస్తే కనిగిరి పిల్లలు. ఆ టీచర్ కూడా ఆ మాస్టర్ కూడా టీచర్ అండి. ఆ పాట 6 నిమిషాలు 7 నిమిషాలు ఉంది. మొత్తం పాటలో భక్తి అనేది ఎక్కడ కనపడదు, అన్ని అభ్యుదయ పాట. ఆ పిల్లలు చూడండి, గమనించండి. అట్లాగే భవిష్యత్తులో అభ్యుదయాన్ని బాగా ప్రోత్సహిస్తే ఒంగోలుతో కలిసి ఒక ఇది వస్తుంది. భవిష్యత్తు కర్తవ్యాలకు సంబంధించి ఒక 5 రకాల కర్తవ్యాలు మేము అనుకున్నాము. దీనిలో ప్రమోట్ చేస్తే బాగుంటుంది. ఈ డేటా అంతా మన దగ్గర ఉంది, ప్రస్తుతానికి ఉంది. దాదాపు 250 GB డేటా ఉంది. ఆ డేటాని ఎక్కడా వేస్ట్ చేయకుండా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఒంగోలు చిల్డ్రన్స్ పేరుతోనే ఒంగోలు చిల్డ్రన్స్ బాలోత్సవం గారు ఏదో పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి దాన్ని నెక్స్ట్ బాలోత్సవానికి ఒక 1000 మంది ఫాలోవర్స్ పెట్టేట్టుగా ఒక యూట్యూబ్ ఛానల్ పెడదాము. అట్లాగే యూట్యూబ్ ఛానల్తో పాటు పిల్లలు ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ అవి 2 బాగా చూస్తూ ఉన్నారు. ఆ స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్ కూడా తీసుకుని వెళ్ళి యూట్యూబ్ ఛానల్ పెడదామని. అలాగే ఫేస్బుక్ సంబంధించి ఒక అంటే అందరూ అడిగారు, లైవ్ వస్తుందా రాలేదా, లైవ్ ఎందుకు పెట్టలేదని అడిగారు. ఆ పేజీ రీచ్ అవుతుంది 36 మంది, 100 మంది దాటితేనే లైవ్ వస్తుంది. అందుకని లైవ్ పెట్టాలి. ఇతర పేజీల్లో యువతకి చూస్తే ఎస్ఎఫ్ఏ పేజీ ఉంది. ఎస్ఎఫ్ఏ పేజీ మనకి అడ్మిట్ కార్డ్ లేదు. అందువల్ల దీన్నే ప్రమోట్ చేయడానికి లైవ్ ఆపేసి అకాడమిక్ మీడియాలో పెట్టి చేద్దాం అనుకుని లైవ్ ఆ రోజు వరకు లైవ్ ఏర్పాటు చేసాము. అట్లాగే ఈవెంట్ ఎన్ని ఈవెంట్లు ఉన్నాయో దాదాపు అన్ని ఈవెంట్లు కవర్ చేసినట్టుగా భవిష్యత్తులో టీచర్స్ కూడా కొంచెం ఒకరు సహకరిస్తే ఈవెంట్కి సోషల్ మీడియా కూడా ఒకరు ఉంటారు. రెండో వ్యక్తి మన టీచర్స్ ఉంటారు. ఒక స్టేజ్కి ఒక ఇద్దరిని కేటాయించి పని చేసుకోవడానికి పెరగడానికి అవకాశం ఉంది.